సికింద్రాబాద్లోని చిలకలగూడలో అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యావన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. ప్రేమ వ్యవహారమై ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యావన్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆందోళనకారులు యువతి ఇంటిపై దాడి చేసేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపు చేశారు. జవహర్ నగర్కు చెందిన 23 ఏళ్ల యావన్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన ఓ యువతిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మ ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు. అయినా అతను సీతాఫల్ మండి ఇందిరానగర్లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. గుర్తు తెలియని 6 వ్యక్తులు 3 చక్రాల వాహనాలపై యావన్ వద్దకు వచ్చి టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకొని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దమ్మ అన్నం తిన్నాడు, 6 అయ్యింది, స్నానం చేసాడు, అన్నం తిన్నాడు. అన్నం తిని అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టాడు అన్నం కలిపి తినిపించాను. 6:30కి బయటకు వెళ్ళాడు సార్. ఇక 6:30 బయటకు వెళ్ళి వచ్చేవరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. తమ్ముడు చదువుకుంటూ వాడిని చంపేశారు. చంపించినోడికి శిక్ష పడాలి. నా తమ్ముడిని ఏం చేశారు? నా తమ్ముడు అల్లారు ముద్దుగా పెంచుకున్న మా తమ్ముడిని చదువుకుంటున్న పిల్లల్ని నాశనం చేశారు. కావాలి మా తమ్ముడు కావాలి. తీసుకొచ్చి పెట్టాలి సార్ మమ్మల్ని. మా తమ్ముడు నా కూతుర్ని చూడురా, నేను బయటికి వెళ్తా 5 నిమిషాలు అన్నాడు. చూస్తానని చెప్పిందో ప్రాణం చేసేసారు. సార్ రోడ్డు మీద మనుషులను చంపేసినప్పుడు ఏం లేదు.